మొత్తం కొత్త వాళ్ళు అందరు మీలాంటి వాళ్ళు అప్పుడు మీ వయసు ఎంతో ఉండి మరి 25 ఏళ్ళే ఉండి ఉంటాయి బహుశా, నా అనుమానం 25 ఏళ్ళు కూడా ఉన్నాయో లేదో. బహుశా తులసిరెడ్డి గారిని రాజ్యసభ సభ్యులు చేశారు, అప్పటికి ఆయనే ఆశ్చర్యపోయాడు. రాజ్యసభ తర్వాత కదా ఆయనే ఆశ్చర్యపోయాడు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి సెలక్షన్ అంటారు. వాట్ ఎవర్, అది వేరే విషయంలే. కానీ మీ ఏజ్ ఎంత అండి అప్పుడు పార్టీలో పెట్టినప్పుడు? అంతే 29. 29. ఓకే. సో అందరూ మీరు మీకంటే చిన్నవాళ్ళు చాలా మంది ఒక యంగ్స్టర్స్ పార్టీలోకి తీసుకొచ్చిన ఘనత, రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మళ్ళీ ఇప్పుడు కొంత అలాంటి పరిస్థితి కనబడుతోంది. లోకేష్, నెక్స్ట్ జనరేషన్ లోకేష్ కొంత తీసుకుంటున్నారు, మొదలైనట్టు కనబడుతోంది. దాని తగ్గట్టుగానే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఆయన ప్రసంగం కూడా అట్లాగే ఉంది. అయితే మళ్ళీ అలాంటి ఇది వస్తున్న నేపథ్యంలో ఆనాటి తెలుగుదేశం పార్టీ వైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, అంటే ఇప్పుడు వైభవం లేదని కాదు నా ఉద్దేశం, ఆ వచ్చిన తీరుని మీరు ఎలా నెమరు వేసుకుంటారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఉద్దేశం కానీ అది కానీ. ఒకటి, ఆయన పార్టీ స్థాపించినప్పటికీ ఆయన వయసు 60 సంవత్సరాలు. అవును, అది ఒక విచిత్రం. ఆయన వయసు ఏమో 60 సంవత్సరాలు, కానీ ఆయన వచ్చేసి యంగ్స్టర్స్ ను బాగా ఎంకరేజ్, అందరూ 20 సంవత్సరాలనే పట్టుకొచ్చాడు. యంగ్స్టర్స్ ను, విద్యావంతులను మహిళలను ఎంకరేజ్ చేశారు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి ఏమి సీనియర్స్ లేకపోవడం లేదు. ఆ రోజు కూడా నాదెండ్ల భాస్కరరావు గాని, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, బెజవాడ పాపిరెడ్డి, కన్నం రామచంద్రరావు, ఉపేంద్ర సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ను. అటు అనుభవాన్ని, ఆవేశాన్ని, ఆలోచనను రంగరించేశారు. నేను ముందే చెప్పాను కదా, ఆయన వయసు పార్టీ స్థాపించినప్పటికే ఆయన 60 సంవత్సరాల వయసు. అవును. కాబట్టి ఇది ఒకటి. ఆ పార్టీ తెలుగుదేశమే కాదు, ఏ పార్టీ అయినా సరే ఇది ఒక కుటుంబ వ్యవస్థగా అందరూ కలిసి ఉంటేనే. ఇప్పుడు మహాభారతం తీసుకుంటే భీష్ముడు వచ్చేసి భీష్మ పితామహుడు, ఆయనకు అర్జునుడు మనమడు, అర్జునుడు కొడుకు అభిమన్యుడు. కానీ ఆ యుద్ధంలో భీష్ముడు, అర్జునుడు, అభిమన్యుడు ఇన్ని తరాల వాళ్ళు వచ్చేసి చేశారు. కాబట్టి ఈవెన్ ఒక విధంగా చెప్పాలంటే చాణక్యుడు అర్థశాస్త్రంలో ఆయన చెప్పింది ఏమి, 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోవద్దని చెప్పాడు. చాణక్యుడు 60 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకోకూడదు అన్నాడు. ఆయన తీసుకోవద్దు అన్నాడు, తీసుకోవద్దు అన్నాడు, ఎందుకంటే అనుభవం ఉండదని. కాబట్టి ఏదైనా సరే అనుభవము, ఆలోచన, ఆవేశము అన్ని అవసరం. కాబట్టి ఇప్పుడేమో మనం చూస్తున్నాం కదా, ప్రపంచ అగ్రరాజ్యం వచ్చేసి ట్రంప్ వయసు ఎంత? 89. 80. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత ప్రధానమంత్రి వయసు ఎంత? 75. దేశంలోనే ఒక రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 75. కేరళ అభివృద్ధి చెందిన దేశ రాష్ట్రం కేరళ చీఫ్ మినిస్టర్ వయసు ఎంత? 80 సంవత్సరాలు. కాబట్టి ఈవెన్ మలేషియా ఆయన మహతీర్ వచ్చేసి ఆయన కొన్నాళ్ళు పరిపాలించి వద్దనుకున్నాక మళ్ళా ఆయనే కావాలని 95 సంవత్సరాల వయసులో మళ్ళీ ఆయనే కావాలన్నారు. ఆయనకు 90 సంవత్సరాల పాటు. కాబట్టి ఇది ఎప్పటికి కూడా ఒక సామెత ఉంది, ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. కాబట్టి సత్తా ఉండాలి అంతే తప్పని చేసి మహాకవి శ్రీ అన్నట్టు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు భావన నవ జీవన బృందావన నిర్మాత్రాన్ని ఆ తేడా ఉంటుంది. అది మెయిన్ గా. కాబట్టి ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వయసు ఇప్పుడు 43, లోకేష్ వయసు కూడా 43. కరెక్ట్. అదే తెలుగుదేశం పార్టీ వయసు 43, నారా లోకేష్ వయసు కూడా 43. అవును. ఇక్కడ సరే ఈ యొక్క 43 సంవత్సరాల ప్రస్థానం తీసుకుంటే చాలా ఒక సెన్సేషనల్ అటువంటి ట్రాక్ రికార్డ్ అనమాట. ఇంట్లో ఎత్తుపల్లాలు ఉన్నాయి, జయాపజయాలు, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కటి ఒక సెన్సేషన్. జయము ఒక సెన్సేషనే, అపజయము ఒక సెన్సేషనే. జయం వచ్చేసి ఇంతవరకు పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంకి వచ్చినటువంటి పార్టీ నాకు తెలిసి ఎక్కడ పెద్ద కనిపించడం లే. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆనాడు వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ లాంటి ప్రపంచ నాయకురాలి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం అనేది అది ఇంతవరకు 9 నెలల్లో అధికారంకి వచ్చిన పార్టీ నాకు కనిపించలేదు. అది ఒక రికార్డ్ అన్నమాట. సరే 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు గెలిచింది. మొత్తం అసెంబ్లీ ఎన్నికలు 10 సార్లు ఫేస్ చేస్తే 6 సార్లు గెలిచింది. తర్వాత ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించి జాతీయ స్థాయిలో
లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక అదొక ప్రాంతీయ రికార్డు. పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉండడము, తర్వాత మొత్తము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల యుగమంతా లీడ్ చేయడం, నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా కానీ, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా కానీ, ఎన్డీఏ కన్వీనర్ గా కానీ అన్ని క్రూషియల్ రోల్స్ వచ్చేసి జాతీయ స్థాయిలో మహామహులు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటిది ఇది. తర్వాత ఇంకా మనం చెప్పినట్టు సమాజమే నా దేవాలయం, సామాన్య మానవుడే నా దేవుడు, ప్రజలే ఆ దేవుళ్ళు. దేవునికి ఇంత నైవేద్యం సమర్పించడమే నా జీవితాశయం అని ఒక సరికొత్త సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి అటు ఏ సామాజికవేత్త, ఏ కమ్యూనిస్టు కూడా ప్రవచించని దాన్ని ఆయన